గట్టిగా పోస్టులు కూడా ఎక్కడ అనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కాల్ చేస్తున్నారా, ఏదైనా ఆశ్చర్యం తెలిసిందా అని చాలా కష్టపడి ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతలా చేస్తున్నారో ఇక్కడ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఎవరో ఎక్కడి నుంచో బయట వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడట్లేదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. ఒక సోషల్ మీడియా ముందు ఏం జరుగుతుందో మేము ఏం మాట్లాడుతున్నాం, మాట్లాడి 4 మాటలే వాళ్ళకి దేశం మొత్తం తెలుస్తున్నాయి. అంతేగాని నెల రోజుల నుంచి ఎంత కష్టపడ్డామో, ఎంత కష్టపడుతున్నారో, ఎంత చేస్తున్నారో, ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు అన్నది వాళ్ళకి తెలియాలి. డిపార్ట్మెంట్ వాళ్ళకి, మాకు తెలియాలి. ఎవరో ఎక్కడి నుంచో కామెంట్స్ అవని, థంబ్నెయిల్స్ అవని, వీడియోలు అవని కొంతమంది ఏం చేసేసారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదా, ఇన్ని రోజులు పట్టింది పాపను వెతకడానికి. నేను నిజంగా చెప్తున్నాను, నాకు కొన్ని వీడియోలు ఫోన్ ఓపెన్ చేస్తే డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదా, పాపను తీసుకురావడానికి ఇన్ని రోజులు టైం పట్టింది అన్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి సోషల్ మీడియాలో. దయచేసి ఇలా ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఎంతలా కష్టపడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో వచ్చి చూడండి. లేదంటే మీ పనులు మీరు చూసుకోండి. అంతేగాని ఎక్కడి నుంచో ఏయో చెప్పేసి చేసి పనిని కూడా మీరు వాళ్ళు ఇంకా చేయడానికి భరోసా ఇవ్వండి తప్ప మీ మాటలతోని చేసి పనిని కూడా ఆపవద్దు. కొన్ని చూస్తున్నాం మేము కూడా. ఎలా ఉన్నాయంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇన్ని రోజులు పట్టింది పిల్లల్ని తీసుకురావడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అన్నది మాకు మాత్రం డిపార్ట్మెంట్కి మాత్రమే తెలుసు. అంతేగాని అక్కడి నుంచో ఏయో కామెంట్లు కానీ ఏయో వీడియోలు కానీ పెట్టొద్దు. కాకినాడ జిల్లా తుని కాన్స్టిట్యున్సీ కేఓ అగ్రహారం ఊర్లో ఉన్నటువంటి 50 ఎకరాల పామాయిల్ తోటలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుగా, గర్ల్ మిస్సింగ్ కేసుగా తుని రూరల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవడం, దాని తర్వాత మరి ఆ పాపని ట్రేస్ చేయడానికి మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు టైం టు టైం ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్తో తుని రూరల్ సిఏ చెన్నకేశవ గారు, అలాగే తుని టౌన్ ఎస్ఐ కృష్ణమాచారి, మైసెల్ఫ్ పెద్దాపురం డిఎస్పీ, జిల్లా యంత్రాంగంలో మొత్తం అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి మిస్ అయిన 2-3 గంటల నుండి మేము ఇందులో నిమగ్నమై వెంటనే ఈ తోటగా అనుకొని ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఆ కొండపైన సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ అదృశ్యమైన పాప పెంపుడు కుక్క ఆ కంచి వరకు వెళ్ళి అక్కడ ఉండి ఏడ్చుకుంటూ సేమ్ ఇదే విలేజ్ తాత అబ్బాయి చూడడం, తాత అబ్బాయి పిలిస్తే కుక్క బెదరేయడం, దాంతో అతను ఊర్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడుకుంటున్న 3 కుర్రోళ్ళకి చెప్పడం, ఆ కుర్రవాళ్ళు ఇక్కడికి వచ్చి చూసే లోపు అంటే 25 నిమిషాలు పట్టింది. ఆ 25 నిమిషాల్లో పాప అక్కడ నుండి ఫౌండ్ మిస్సింగ్. ఇంకా అక్కడ నుండి మేము ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఇట్ లీడ్స్ టు ఇల్లక్కు, అది రెండోది ఇట్ లీడ్స్ టు రోడ్డు గండి నుండి దొండవాక రోడ్డు. ఈ 2 పాయింట్స్ ఆ యాంగిల్లో మేము తరోగా చెక్ చేసాం. వెంటనే నెక్స్ట్ డే ఏఎన్ఎస్ పార్టీసు, మా ఎస్పీ గారు పంపించిన ఏఎన్ఎస్ పార్టీసు, అలాగే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తోని, దాంతోపాటు టెక్నాలజీని కూడా మేము వాడాము. ఇందులో డ్రోన్స్ ఇక్కడ చేసాం.
అప్లై చేసి, రెండోది ఈ టవర్ డంప్ పెట్టి, అలాగే సిడిఆర్ అనాలిసిస్ చేసాం. అది టవర్ డంప్ పెట్టడం వల్ల ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడ రెక్కీ చేసే అవకాశాలు ఉంటే ఆ నెంబర్లు నేను అనాలిసిస్ చేసుకుంటూ మరి అవి కూడా టెక్నాలజీని వాడాము. ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. యానిమల్ క్యాచింగ్కి ఒక ఛాన్స్ ఉంది. రెండోది ఇది ఎండ్ ఆఫ్ సీజన్ అవడం వల్ల జీడి పిక్కలు ఆ మిగిలిపోయిన పిక్కలు ఏరుకోవడానికి ఏజెన్సీ నుండి ఫ్యామిలీస్తోని ఇక్కడికి వచ్చి ఆ మిగిలిపోయిన పిక్కల్ని ఏరుకొని వెళ్ళే సందర్భాలు, చాలా మంది వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఈ పాప కంచి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఎవరు లేరు, ఈ పాప ఎక్కడదో అని పిల్లలు తల్లిదండ్రులు కానీ, లేదా ఈ పాపను తీసుకెళ్ళి ఎవరికో లేని వాళ్ళకి ఇద్దాం, పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏవైనా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఉంటారేమో అన్న ఆ యాంగిల్లో కూడాను అప్ టు కేడిపేట, చింతపల్లి టీమ్స్ కూడా పంపించాము. తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటివి చేసిన ఇది పిల్లలు ఎత్తిపోయిన కేసులే ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేసాం. ఎన్ని ఉన్నాయి, ఆల్ ప్రాబుల్స్ మేము అన్ని యాంగిల్స్ అన్ని చెక్ చేసాం. టైం టు టైము ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారు, రైల్వే రేంజ్ ఐజీ గారు కూడా దీనిపై మాకు తరచుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ డాగ్ 4 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం, అది ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఏదో ఉంది అని దాని తర్వాత ఆ కుక్కకి మేము అది ట్రాకింగ్ కూడా కట్టాం. జిపిఎస్ సిస్టమ్ పెట్టి అది ఒక 8 కిలోమీటర్లు వెళ్ళిన రూట్ అంతాను మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోని అన్నీ చెక్ చేయించాము. ఆ విధంగా ఎక్కడ ఏది కూడా ఏ అవకాశం ఉన్నా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ ప్రతిదీ మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం అణువణువున దీన్ని గాలించాము. ఫస్ట్ ఒక 2 కిలోమీటర్ల రేడియస్తో ఇక్కడ కోంబింగ్స్ మొదలెట్టాము. తర్వాత 2ని ఎక్స్పాండ్ చేసి 5 km చేసాము. అప్ టు 20 km వరకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిని మేము ఎన్యూమరేషన్ చేసి, కోంబింగ్ చేసి, ఈ పాప మిస్ అయినటువంటి ఆ పాప ఆచూకీ కోసం చేస్తున్నాం. ఇప్పుడు కూడాను సర్చింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి. అలాగే ఈ టెక్నాలజీ వాడుతున్నట్టు ఆ టీమ్స్ కూడాను మరి సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్స్ వాటిపై కూడా చేస్తున్నాం. రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము తీసుకొని ట్రాపింగ్ కెమెరాస్ పెట్టాము. ఆ డే అండ్ నైట్ డ్రోన్ విజువల్స్ కూడాను తీసుకోవడానికి డ్రోన్స్ కూడా ఆపరేట్ చేస్తున్నాము. ఎక్కడ ఈ సర్చింగ్ ఆపరేషన్ ఇంకా ఆపలేదు, నడుస్తూ ఉంది. ఇది ఏదైనా బై మిస్టేక్ ఎవరైనా ఈ పాపని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పెంచుకోవాలని ఉద్దేశం ఉంటే దానిపై 1,00,000 రూపాయలు బహుమతి కూడా మేము ప్రకటించాం. ఆ పాప ఆచూకీ తెలిపితే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మరి మా ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. అది కూడా ఇప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, ఫలానా చోట మేము చూసాము, ఇవి చూసాము అని. అవి ఆ ప్లేస్లు కూడాను నిన్న ఈ బాపట్ల పంపించాము, మొన్న ఆదిలాబాద్ పంపించాము, ఇచ్చాపురంలో ఇలా మేము చూసామని అంటే మళ్ళీ ఒక టీం పంపించి అవి కూడా మేము అది వెరిఫై చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఏదైనా ఆచూకీ ఉంటే తెలియజేయండి. అంతేగాని ఈ పుకార్లు అని నమ్మకండి దయచేసి. శుద్ధ శక్తులు లేవు, ఇక్కడ నరబలు లేవు, ఏవి లేవు. అంతా ఎంత మనం సాంకేతిక పరంగా ముందుకు వెళ్తుంటే ఇంకా పాత మూఢనమ్మకాలు అనేది ఇప్పుడు ఇక్కడ ఏం లేవు. ఈ ఏరియాలో అలాంటివి కూడా మాకు ఎక్కడ రిపోర్టింగ్ లేవు. ఏదైతే ఆ రోజున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న వెహికల్స్ అన్ని కూడా మనం క్షుణ్ణంగా ఆ రోజున పరిశీలించాం. ఇప్పుడు ఏదైతే కారు అంటున్నారో అది ఆ రోజున ఏదో ఫంక్షన్కి వచ్చారు,
వచ్చిన వాళ్ళని కార్లో ఎవరింటికి వచ్చారో వాళ్ళని ఆ రోజు అన్ని కూడా ఎగ్జామినేషన్ అయింది. అతను నిన్న ఏంటంటే కొద్దిగా డ్రంకన్ స్టేజ్లో అదే అపోహ పడ్డాడు తప్ప తర్వాత అతను కొద్దిగా మళ్ళీ రియలైజ్ అయ్యి నేను పొరపాటున చెప్పానని చెప్పాడు. అవన్నీ అదే చెప్పేది డిఎస్పీ గారు చెప్పేది కూడా ఏంటంటే దయచేసి రూమర్స్ని విచారణ చేయొద్దు. మీరు చూస్తున్నారు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంతా మీ అందరికీ తెలుసు. మీరు కూడా మాతో కొండలు ఎక్కారు, దిగారు, చూశారు. 20-30 రోజులుగా మనం ఏమేమి చేస్తున్నాం అంతా మీకు తెలుసు. ఏదైనా దయచేసి మీరు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకోండి. మా క్లారిఫికేషన్ అయితే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అతను మీకు ముందు చెప్పాడు, మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన తర్వాత పొరపాటు అయిందని చెప్పి మళ్ళీ అది కూడా పెట్టాం కదా లేట్ నైట్. కాబట్టి అవన్నీ మేము రూల్ అవుట్ చేసాం. ఏ ఏ ఏ అవకాశాన్ని వదలలేదు మేము. ఆ రోజు ఏవైతే వచ్చినాయో ప్రతి ఆటో, ప్రతి 2 వీలరు, ప్రతి 4 వీలర్ని కూడా మన సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేసాం. ఈ చుట్టుపక్కల ఉన్న 6 టవర్స్ నుంచి డంప్ తీసాం. అదేవిధంగా ఎక్కడైతే ఉన్నాయి 30 ప్లేసుల్లో సీసీ ఫుటేజ్ తీసాం. ఇంచుమించుగా 15-20 రోజులు ఒక 8 బృందాలు అవే టెక్నికల్ దీని మీద పనిచేశారు. ఎక్కడ కూడా ఏ ఛాన్స్ వదులుకోలేదు. కాబట్టి దయచేసి అటువంటి రూమర్స్ నమ్మొద్దు. అవన్నీ గోబెల్స్ ప్రచారం చేయొద్దు. పాప దొరికే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టీమ్స్ పనిచేస్తారు. గాలించారు, పాప కదలికలు లేవని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా? లేదండి, కొండ మీద ఎలాంటి ఆనవాళ్ళు లేవనే దాని మీద మీరు కంక్లూజన్ వచ్చారా, లేదంటే ఇంకా కొండ మీద ఏదైనా జరిగి ఉండొచ్చని అనుమానం ఉందా? లేదా ఒకసారి 4-5 రోజులు రోజు కంటిన్యూస్ గా కూంబింగ్ చేశాము. దానిపై ఉన్నటువంటి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటది. ఈ పాప మిస్ అయిన 2:30 గంటలకి ఇక్కడ 3:30 గంటల పాటు కుండపోత వర్షం పడింది. ఈ ట్రేసెస్, ఈ పాప ఏవైనా అడుగులు కానీ, ఎక్కడ జంతువులు వచ్చిన అడుగులు కానీ అవన్నీ ఆ రోజు అర్షప్ అయిపోతాయి. పైనుండి ఆ వర్షం కింద ఈ తోటలో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న తోటలో కూడా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ యాంగిల్లో ఆ రోజుకి అయింది. ఇంకా ఏవైనా ఉన్నాయంటే అవి కూడా చెక్ చేస్తాను. ఇదైతే ఈ సర్చింగ్ ఆపరేషన్ మటుకు ఆపల. ఇప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్లారనే కోణంలోనే ఎక్కువ దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు అది సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకెళ్లారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి లేవు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవండి. వాళ్ళు అక్కడ అడవిలో ఉండి వస్తారు. ఇక్కడేమో సీజనల్ గా ఇక్కడ ఎండ్ ఆఫ్ సీజను. ఆ మిగిలిపోయిన 20 రోజులు పిక్కలు ఏరుకొని వెళ్ళడానికి వస్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళడం అనేది ఉంది. వాళ్ళ గురించి మేము టీమ్స్ కూడా పంపించాము ఏరియా వైజ్. చింతపల్లి వరకు వెళ్ళారు. అది వాళ్ళు కూడా ట్రేస్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా బై మిస్టేక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే దానికి కూడా మేము ఏం చేసామంటే పాపకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ గోడా పత్రికలు ప్రతి చింతపల్లి విలేజ్ లో కూడా అక్కడ ప్రతి బస్ స్టాండ్ కి, ఆటోలకి, బస్సులకి, ఆ పోలీస్ స్టేషన్ కి ఇచ్చాము. ఆ సంత మార్కెట్ లో కూడా పెట్టాము. అక్కడ సంత మార్కెట్ లో 4-5 ఉన్నాయి. ఆ 4 మార్కెట్లకి ఇక్కడ నుండి మా టీం ని కూడా పంపించి ఆ డిస్ప్లే చేసి ఏదైనా పాప ఇలా వచ్చి ఉంటే మాకు చెప్పండి, బహుమతి ఇస్తామని కూడా మేము అక్కడ వైడ్ పబ్లిసిటీ ఇస్తాం.